సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. క్రితం వారం కొన్ని ఆణిముత్యాల లాంటి పాటలు విని ఆనందించారు కదా. ఈ వారం కూడా అపురూపమైన పాటలతో సిద్ధంగా ఉంది. విశ్వనాథ్ గారు, వేటూరి గారు, మహదేవన్ గారు ఆ త్రిమూర్తుల ఆలోచనలకి, పదాలకు, స్వరాలకు పరిపూర్ణమైన న్యాయాన్ని చేసిన సప్తపది చిత్రాన్ని, ఆ చిత్రంలోని గీతాలని గుర్తు చేసుకుంటే ఇద్దరు గాయనీ గాయకులు కూడా గుర్తొస్తారు. సప్తపది చిత్రం కోసం వారిరువురు పాడిన పాటతో మన ముందుకొస్తున్నారు బాలు గారు అండ్ సుమంగళి గారు. చల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ ఎద చల్లున నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. నటనల సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మూవల మురళి ఇదేనా ఆ మురళి.
పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవడి ఇదేనా ఇదేనా మురళి ప్రతి పాటలోనూ ఏదైనా ఒక చమత్కారాన్ని జొప్పించడం మన చంద్రబోస్ గారికి అలవాటే. అలాంటిది అబ్బాయికి అమ్మాయి పాడాల్సినటువంటి సన్నివేశం వస్తే ఊరుకుంటుందా ఆయన కలం? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి తొలి చిత్రం గంగోత్రి కోసం కీరవాణి గారు స్వరపరిచినటువంటి అద్భుతమైన పాట, చంద్రబోస్ గారు రాసిన పాట, మనో గారు అండ్ పాప్ సింగర్ స్మిత పాడినటువంటి ఆ సాంగ్తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ మాళవిక. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు మావయ్య మా నాన్న. మావయ్యది మొగల్తూరు, పిల్ల నేను మెప్పిస్తానే, మీ పెద్దోళ్ళని ఒప్పిస్తానే. పిడిగడంతా నడుముదాన పెళ్ళికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే. మరి నేనేమో మాస్టర్ని, నువ్వేమో స్టూడెంటువి, ఇద్దరికి కుదిరేనే పిల్ల. మన కథ ముందరా కాండేనే పిల్లోయ్. పాఠాలే వినకున్నా ప్రైవేట్కి రాకున్నా పెద్దంతో కొట్టొద్దు సారు. కొడితే మెత్తంగా కొట్టాలి సారు. ఓకే, బెంచి మీద నిలబెట్టను, గోడ కుర్చీ వేయించను, నా ఊళ్ళో కూర్చోవే పిల్ల. నీకిక 100 మార్కులేస్తానే పిల్ల. మాస్టారు మాస్టారు నీకెందుకు ఈ పాడు బుద్ధులు? పెద్దోళ్ళకి తెలిసిందా అవుతుంది నీ బాక్సు బట్టలు? మావయ్యది మొగతూరు, మా నాన్నది పాలకొల్లు. మీ నాన్నదిలే నాకు తెలుసు. సుందరి నా సతకుచ్చి వాలుతుంటే అన్నిటికీ ఓకేనే పిల్ల.
అయినా పర్లేదేనే పిల్ల. నాలాంటి కన్నెతోటి కాపురమే చేసావు కదా, అడ్డం తిరుగుతుంది సారు, ఆపై నీ కడుపే పండుతుంది సారు. మాస్టారు మాస్టారు స్టూడెంట్స్ కలిసి తోడు, మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫాడిస్తాడు. మావయ్యది మొగతూరు, మా నాన్నది పాలకొల్లు. డుంబారే డుంబడుం డుం, డంబారే డంబడం డం, డుంబారే డుంబడుం డుం, డంబారే డంబడం డం, డుంబారే డుంబడుం డుం, డంబారే డంబడం డం, డుంబారే డుంబడుం డుం, డంబారే డంబడం డం. మీకు మీరే మాకు మేమే. నిజంగా మీకు మీరే సాటి, లేరు వేరే పోటీ. ఇంక మాట్లాడటానికి వేరే ఏది లేదు. ఇంకా సరి పాటి సరి సాటి. పోదామా కోటి? మా ఇల్లు మాళవిక, నువ్వు కూడా చాలా బాగా పాడావు మాళవిక, వెరీ గుడ్. ఇప్పుడు శశాస్త్రీయ గీతంతో మన ముందుకు వస్తున్నారు శ్రీ విజయ్ యేసుదాస్ గారు. ఈ పాట శివపురం చిత్రం కోసం ఎంజి రాధాకృష్ణన్ గారు స్వరపరిచినటువంటి పాట, యువగేయ రచయిత వనమాలి గారు రాసినటువంటి పాట. మన స్వరాభిషేకం కార్యక్రమానికి సార్థకతని చేకూర్చే ఈ పాట ఇప్పుడు విందామా శ్రీ విజయ్ యేసుదాస్ గారి నోట. శశివదనం ప్రియమదనం సాగర సౌందర్యం సుధలులిగే సుమనయనం సురభిళ సూర్యకణం కలలు కనే చెలి హృదయం కాంచన రేణుమయం శశివదనం ప్రియమదనం సాగర సౌందర్యం చంద్రకాంతుల్లో మింటినే మీటు చైత్రరాగానివే వెన్నెలే నిండి నింగినే ఏలు పౌర్ణమి నీవులే చంద్రకాంతుల్లో మింటినే మీటు చైత్రరాగానివే మదనోత్సవమై ముద్దు కేళి మత్తును చల్లి మరి మరి మనసున పురివిప్పు శక్తి నటనం శశివదనం ప్రియమదనం సాగర సౌందర్యం సుధలులిగే సుమనయనం సురభిళ సూర్యకణం
సంగమం నీవులే పింగిలో ఇంద్రచాపమై మెరయు రూపమే నీదిలే దేవి వరప్రసాదం కోరి పరుగులిడు తోలి తోలి పదముల తొనికిన స్వరజదివో శశివదనం ప్రియమదనం సాగర సౌందర్యం సుధలులికే సుమనయనం సురభిళ సూర్యగణం కలలు కనే చెలి హృదయం కాంచన రేణుమయం మౌన వీణ మీటుతున్నధరం శశివదనం ప్రియమదనం సాగర సౌందర్యం సరిగమ గమ సరిగమ గమ సరిగమ గమ ధని ధని గమ ధని ధని గమ ధని మదని సరి స మదని సరి స మదని స ధని స ధని స ధని స ధని స ధని స గమ ని సరి స ధని ధని మద మద గమ గమ రి గ రి గ సరి సరి ని సరి ధని సరి ధ ని స గమ ధని స గమ నిర్మాత ఎంఎస్ రాజు గారి ఉత్తమాభిరుచికి వెండితెర నిదర్శనమే వర్షం చిత్రం. ఆ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు అందించినటువంటి ఆ స్వరాల వర్షంలో సంగీతాభిమానులు తడిశారు, తన్మయులయ్యారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి అందమైన పాటని అంతే అందంగా పాడారు శ్రేయా ఘోషాల్ అండ్ కార్తీక్. మరి ఇప్పుడు అదే పాటని పాడి వినిపించబోతున్నారు కార్తీక్ అండ్ కల్పన. సాగవే ఎటుపైన ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనిలనా దరి చేరిన నీ చెలిపైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా కలిసి అడిగయ్యవుగా కనుల వెనకే కరిగిపోయి కలవి గనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగున ఎగరేస్తావే జడివానా
సులువుగా నీలాగా మరచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసు గనక ఎగసేయల ఏనాడైనా తన కథలని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా ఏం పాడుతిరి ఎప్పుడు ఇలాగే పాడుతురా లేకపోతే ఈ రోజే ఇలా పాడుతురా? ఆయన ఎప్పుడు అలాగే పాడతారు. సూపర్. అది టాలెంట్. You know It is something? talent. I think this is the first time we are performing together, Yeah, right, actually, Karthik ji? yeah. So it's a pleasure to నేను perform కూడా with ఫస్ట్ him. టైం పర్ఫామ్ చేయడం ఇలా. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే కార్తీక్ గారితో నేను కొన్ని సాంగ్స్ పాడాను తెలుగులో యాజ్ వెల్ as తమిళ్లో, కానీ ఇంతవరకు మేము స్టేజ్లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ పర్ఫార్మింగ్ టుగెదర్. సో నైస్ టు పర్ఫార్మ్ విత్ హర్. I'm always scared to perform with her, even in studio, because she is so talented. షీస్ అ డైనమైట్. Yeah. నిన్నే ప్రేమిస్తా చిత్ర దర్శకులు షిండే గారు నాకు ఆ సినిమా డైరెక్షన్ చేయకముందు నుంచే తెలుసు. ఆయన గులాబీ సినిమాని చూసి వచ్చిన తర్వాత కృష్ణవంశీ గారికి ఫోన్ చేసి, వంశీ నువ్వు మీ గురువుగారు రామ్ గోపాల్ వర్మని మించిపోతావురా అని చెప్పారు. అది నిజమైంది. ఆయన ఆశీర్వాదం ఫలించింది. కృష్ణవంశీ గారు అద్భుతమైనటువంటి సినిమాల్ని రూపొందించారు. ఇక గులాబీ చిత్రం విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సునీతకి అది ఎంత అనుభూతో, ఇక్కడ లేని స్వరకర్త శశిప్రీతం గారికి కూడా అంతే మధురానుభూతి. ఇక ఆ చిత్రంలో మను గారు గాయత్రి గారు పాడినటువంటి ఒక యుగళ గీతం సంగీతాభిమానులకి ఎంతో ప్రీతి. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఆ గీతాన్ని ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మను గారిని అండ్ ప్రణవిని అలాంగ్ విత్ పాడుతా తీయగా బృందం. బైక్ మీద వస్తారేమో చూద్దాం. పెట్రోల్ కొట్టించలేదేమో. నువ్వే తిప్పుతున్నావు ఎక్కువ స్టీరింగ్. ఇది ఇది ఏ ఇయర్ మేక్ అండి ఈ బైక్? ఇది 1956లో బుల్లెట్ అనుకుంటా కదా. ఒకే చక్రంతో తిరిగినటువంటి బండికి అబ్బా రెండో చక్రం 1984లో పెట్టడం జరిగింది. అబ్బా, మరి ఇంజిన్ అవన్నీ ఎప్పుడు పెట్టారు? 85 తర్వాత. ఇంకా పెట్టడానికి ఏమైనా మిగులున్నాయా? హార్న్ ఒకటి ఉంది. అర్రే, అందుకే నాకు వినిపించలేదు ఇందాక మీరు వస్తూ. హార్న్ కోసం ఈ రోజు వరకు రన్నింగ్ లోనే ఉన్నారు. ఓహో, భలే బైక్ అండి. రన్నింగ్. వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్, ఏమిటింత కొత్తగున్నది. Beat in my heart, ఎందుకిట్ట కొట్టుకుంది. Beat in my heart, వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్, ఏమిటింత కొత్తగున్నది.
మాటే వద్దు అందమైన అల్లర్లకి మారద వరద హోరుగా వయస్సు చల్ చల్ చల్లు మరి ఓం నమః పచ్చిపడు హలకు ఓం నమః కళ్ళు విడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికి నచ్చినట్టే ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు వద్దంటున్న విందే విందు వంటి చిందే ఈడు కూవల రేవు రేవున యౌవనం ఎటు పోతుంది కన్నెల్లే తయ్యడు నన్ను మెచ్చుకుంది నేడు పందెస్త చూడు పట్టలేడు నన్నెప్పడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది ఈ తరహా కొంప ముంచెటట్టే ఉంది నా సలహా ఆలపిస్తే సెట్టి ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది Beat in my heart ఎందుకింద కొట్టుకుంది Heat in my thought వెంటబడి చుట్టుకుంది Oh my God ఏమిటింత కొత్తకున్నది Beat in my heart, heat in my thought. Oh my God. Ooh, oh, ooh, oh, oh, oh. Na 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 na, na 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 na, na 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 na, na 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 na. ఓ అది వేరే మేక్ కదా ఐఎమ్ సారీ. పెద్ద బైక్ కదా ఇంకేమైనా మిగిలిందా అందులో పెట్టడానికి? బైక్లోనా యా ఒక్కటే ఒకటి ఉంది ఏమిటది? తాకట్టు పెట్టడానికి చూస్తున్నాను ఏమైనా పెట్టుకుంటారా? లేదండి లేదు. ప్రణవి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మను గారి పక్కన అలా స్థితప్రజ్ఞతో ఉండి పాడడం అనేది చాలా కష్టమైన పని. బైక్ అది నువ్వు కాబట్టి చేయగలిగావు. కంగ్రాచులేషన్స్. ఇద్దరం పడతామని జాగ్రత్తగా పాడాలి. చాలా జాగ్రత్తగా కూర్చున్నావు. Yes sir, thank you sir. థ్యాంక్ యూ మను గారు అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ. ఈ సినిమా పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్లని ఎవరూ కాదనలేరు. ఈ పాటని ఫలానా గేయ రచయితే రాయాలి, ఈ పాటని ఫలానా గాయకుడే పాడాలి అని ఒక స్వరకర్త అనుకోవడం తప్పు కాదు. సక్సెస్ సాధిస్తున్నంత కాలం ఆ కాంబినేషన్ తప్పకుండా హిట్టే. అనంత్ శ్రీరామ్, అనూప్ రూబెన్స్, విజయ్ ప్రకాష్ వీరి ముగ్గురు కాంబినేషన్ కూడా అంతే హిట్. ప్రేమ కావాలి చిత్రంలోని ఒక మధుర గీతాన్ని పాడడానికి వస్తున్నారు విజయ్ ప్రకాష్ గారు. ముందుగా వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం, ఆ తర్వాత ఆ సంగతి చూద్దాం, అంటే అడిగి చూద్దాం సంగతులు. లెట్స్ వెల్కమ్ విజయ్ ప్రకాష్ గారు. చిరునవ్వే విసిరా
నిన్ను కోరటి గుండెపై సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో విరహం చెరలో నన్నే బంధించావే ఎప్పుడు మరిపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే రెప్పల్లో నా తుళ్ళే చూపులతో ఆరాటం ఊరించావే మో మాటం మారించావే చెరువలో నా చేసే దూరంతో చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరటి గుండెపై అప్పుడే ఎదురవుతావు ఏం చెయ్యాలే అసలీ తడబాడేంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులే చెప్పాలే తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళింకా కాలం గడపాలే నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితో నా కబురంపించాలే చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరటి గుండెపై అభినందన. ఈ పేరు చెప్పగానే ఇళయరాజా గారి సంగీతం, ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకమ్మ గారుల గాత్రం, అశోక్ కుమార్ గారి ఛాయాగ్రహణం, దర్శకత్వం ఇవన్నీ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే వీరందరికన్నా మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ చిత్ర నిర్మాత ఆర్వి రమణమూర్తి గారు. అనివార్య కారణాల వల్ల సినిమా పూర్తవడం ఆలస్యమైనా అవరోధాలన్నింటినో అధిగమించి విడుదల చేసిన తర్వాత ఓ మహాసంకల్పంతో అంతవరకు ఎవరూ చేయని విధంగా పబ్లిసిటీని చేసి విజయాన్ని ఘన విజయంగా మార్చారు వారు. మాకు తెలిసి 81వ రోజు నుండి 100 రోజుల వరకు ప్రతిరోజు ఒక కొత్త పోస్టర్ని ముద్రించి ప్రచారంలోనే ఒక కొత్త ధోరణికి ఆద్యులయ్యారు. ఈ సందర్భంగా ఆ శేషకీర్తికి నివాళులు అర్పిస్తూ వెండి నందిని అందుకున్నటువంటి ఆ ఉత్తమ చిత్రంలోని ఓ యుగళ గీతం వినిపించడానికి బాలు గారిని, కల్పన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళ
మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో మళ్ళీ విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏవెందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏవెందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం సాటినప్పుడు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో మళ్ళీ విరిసే మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏవెందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏవెందుకో ఎవరితో పొందుకో మనసు కురిసే వేళలో కీరవాణి గారు 5గురు గేయ రచయితలతో చేసిన పాటల సందడి రాఘవేంద్రరావు గారు రూపొందించిన పెళ్లి సందడి. ఈ సినిమాలో జొన్నవితల రామలింగేశ్వరరావు గారు రాసింది ఒక పాట అయినా మిగిలిన పాటలతో పాటు గుర్తుండిపోయేలాగా రాశారు. ఆ పాటని పాడింది సినిమా కోసం మను గారు, కీరవాణి గారు అండ్ శ్వేతా నాగ్. మరి ఇప్పుడు ఆ పాటని పాడి వినిపించబోతున్నారు మను గారు, శ్రావ్య, ప్రసాద్ అండ్ పాడతా తీయగా బృందం. లెట్స్ వెల్కమ్ దెమ్. మీ ప్లాన్స్ ఏంటి? ఎవరిని కుమ్మేద్దామని వచ్చారు? లేదు లేదు, నేను పాటని చాలా అర్థవంతంగా భావయుక్తంగా పాడు. అదే నేను అనుకుంటా, నా ఎక్స్ప్రెషన్ వేరేలాగా ఉంటుంది. భావయుక్తంగా పాడని చెప్తా. ఇది స్వరాభిషేకం కదా, సడన్ గా ఫైట్ అభిషేకం అయిపోతుంది ఏంటో అని. ఎట్లా అవుతుంది? మీరు రైట్ అభిషేకానికి కరెక్ట్గా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి ఒక అందమైన పాట ఇచ్చినందుకు చాలా సంతోషం. శుభగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఓరి బామర్ది, నీ కలలోకొచ్చిన చిన్నది ఎవరది? అది నీ కల్లోకి వచ్చింది, ఎలాగుంటది? రమ్య కృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, రంబలాగా రంజుకుంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామణి లుక్కు ఉందా? శోభన గౌతమి షేపు ఉందా? అరే చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా? రమ్య కృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న. నాన్న एक दो तीन సాంగ్ తో యవ్వనాలు ఎరవేసిన మాధురి దీక్షిత. వెన్న పూస వన్నెలతో జున్ను ముగ్గ బుగ్గలున్న జూహి చావలానా. అరేబియా గుర్రమంటి నలక నడుము నగుమానా. కుస్తా బహార్ అనిపించే కుర్ర పిల్ల ఖుషుబునా. మరి నీ
మగసిరి మెచ్చుకుంది మమతా కులకర్ణ. నీ టాపు లేపింది టాపునా, శిల్పాశక్తి లాంటి చిలక భామ, శ్రీదేవి లాంటి చందమామ. మోహిని రూపిణి రేవతీనా, చెప్పరా నాయన ప్రియా రమణ. ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్లి డోలు, రమ్య కృష్ణలాగా ఉంటదా. చెప్పర కన్నా కన్నా చెప్పర నానా, రంభలాగా రంజుకుంటదా. ఉంటది చెప్పర కన్నా చెప్పర నానా. కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కి నవ్వుల రోజానా. బాలాగు శోభనపు పెళ్లి కూతురల్లే తెగ సిగ్గుపడి సొగసరి మీ నానా. బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్య, యువకులకే పులకరింత పూజా పట్టేనా. రవ్వలడ్డు లాంటి పిల్ల మాల శ్రీయ, దేశాన్ని ఊపేసిన భాగ్యశ్రీయా. మనీషా కొయిరాల పోలికలోన మతిపోయే మధుబాల మాదిరిగానా. అంజలి రంజని శుభశ్రీయా, ఊర్వశి కల్పన ఊహలానా. ఇంటూ ఇస్తే చాలు మాకు జంట మీకు చేస్తాము, రమ్య కృష్ణలాగా ఉంటదా. చెప్పర కన్నా చెప్పు చెప్పర నాన్న, రంభలాగా రంజుకుంటదా. చెప్పర కన్నా కన్నా చెప్పర నాన్న. చెప్పమ్మా, పాట అయిపోయింది. పాట అంతా అయిపోయింది కానీ ఇంతకీ చెప్పనే లేదు. అతను ఎంతమంది అని చెప్తాడు. ఇప్పుడు ఇంట్లో 30 మంది ఉన్నారు. సరే కానీ ట్రై చేయి, బాగున్నాడు. మేకప్ వేసావా? ఊరిగా బాగుంది ఫేస్ అతనికి. మను గారు, కీరవాణి గారితో మీకుండే అసోసియేషన్ గురించి చెప్పండి. కీరవాణి గారు ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టరు, మనకందరికీ తెలుసు. దానికి ముందు మేమిద్దరం అసిస్టెంట్స్గా వర్క్ చేసాం చక్రవర్తి గారి దగ్గర. వందే మాత్రం శ్రీనివాస్ గారు అంటే అన్నయ్యకి తెలుసు, బాలు అన్నయ్య గారికి. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన ఒక 2 ఇయర్స్కి కీరవాణి గారు వచ్చారు. నాకు ముందు వచ్చేసి మాధవ్ పెద్ద రమేష్ గారు, ద గ్రేట్ సింగరు, ఈశ్వర్ గారు అబ్బాయి, కృష్ణ చక్ర, రాజ్కోటి, వీళ్ళందరూ అసిస్టెంట్స్ అండి. అందరూ ఆయన చెయ్యి చలవ చక్రవర్తి గారిది. హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రంలో కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్తో ఒక పాటని రాశారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు. ఆ పాటని సినిమా కోసం పాడింది కార్తిక్ అండ్ శ్వేతమోహన్. ఇప్పుడు పాడబోతోంది కార్తిక్ అండ్ శ్రీలేఖ గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది. ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో, మెరిసే మెరిసే నీ కన్నుల్లో, కురిసే నీ నవ్వుల్లో, చెలి దూకేస్తున్న దిగమకలో ఎల్లో. తొలి తొలి చూపుల మాయా, తొలకరిలో తడిసిన హాయా, తనువుల తకదిమి చూసావా ప్రియా. గుండె జారి కల్లంతయ్యిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే, నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సర్రున పాకిందే. దిల్సే నీ ఊహల్లో ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో.
మ్యాండోలిన్ను మోగుతున్నదే ఒళ్ళు తస్సదియ్య స్వింగులాగా ఊగుతున్నదే ఓ సనం నాలో సనం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వశం తెరే కసం పిల్ల కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి పెళ్ళకిళ్ళ పడ్డ ఈలు ఈల వేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లు మొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ముందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకుందే రెండు కళ్ళలోన కార్నివల్లు జరుగుతున్నదే వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే నీ సుఖం అదో రకం బుట్ట పోస్ట్ కార్డు ముద్దు ముద్దురేయమన్నదే లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్ళనన్నదే ఈ క్షణం నిరీక్షణం చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాబే చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే లబ్బు డబ్బు మాని గుండె దండన కాడే గుండె జారి కల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ముందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకుందే నీ ఊహల్లో ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో నీ కన్నుల్లో నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమకలో ఎల్లో నిజంగానే ఈ పాటకి గుండెజారి గల్లంతయ్యింది. గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అయిన వెంటనే అప్పటి నుంచి కూడాను ఈ పాటలు మారు మ్రోగుతూనే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసినటువంటి ఒక మ్యాజిక్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషను వాస్ సూపర్బ్, సింప్లీ బ్లాక్ బస్టర్ హిట్. Blockbuster song this is. No? Yeah. సో కార్తిక్ ఫెంటాస్టిక్ అండ్ శ్రీలేఖ గారు థ్యాంక్ యూ అండి. Thank you Suma. Thank you. శంకర్ గారి అద్భుత సృష్టి అపరిచితుడు. ఆ చిత్రం కోసం హారిస్ జయరాజ్ గారు వైవిధ్యభరితమైన బాణీల్ని అందించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకుని తీరవలసింది నాటరాగంలో స్వరపరిచిన భువనచంద్ర గారి గీతం. డాక్టర్ కేజే యేసుదాస్ గారు, హరిణి గారు సినిమా కోసం పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ కేజే యేసుదాస్ గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సొగసా జియంగారి ఇంటి సొగసా జియంగారి ఇంటి సొగసా నీ వంటి తరుణి
పుడమినల్లేదే ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉంటే ఆనందమిదే, పలపులో బడిలో బాలకుడే పండితుడే. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస. మకరందం పొడి సిద్ధం చేసి దాంట్లో స్వర్ణ గంధం కొంచెం కొంచెం కలిపి హరివిల్లులోని వర్ణలట్టి బ్రహ్మే మలిచాడు. శత కోడి పువ్వులు తెచ్చి జంట పూలుగా మలిచాడు. నీ పెదవులోంచి పల్లవించు వేదం, మన పెదవులోంచి ప్రభవించు జీవం. కవిట్లోనే ఇవ్వు ముద్దకి అనుమతి ఒక బలి. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస. నింగిన నేలపైకి దించి చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి సిరి మల్లె పూల పందిరి కింద మాలని వేస్తావా? నీ ముద్దులతోనే నింగి నేలను ఏకం చేస్తావా? ఇంటి వానలొస్తే పైరు పెరిగేను, జంట వానలొస్తే సృష్టి జరిగేను. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి పురుష, జీయంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినల్లేదే ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడులో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, పలపులో వడిలో బాలకుడే పండితుడే. జీయంగారి ఇంటి పురుష, జీయంగారి ఇంటి సొగస.